హలో భోజన్ ప్రియులారా, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఆలు టొమాటో కర్రీ అండి. ఈ కర్రీ అనేది మనకి ఏదైనా రోటీస్లో కానీ లేకపోతే రైస్ ఐటెంలో కానీ ఈవెన్ మనం రోజు వండుకునే తెల్లన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఈ కర్రీ తప్పకుండా నచ్చుతుంది. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకోవాలి. తర్వాత మనం ఒక గుప్పెడు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఒక ఇంచ్ అల్లం, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఒకసారి ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీదకి ఒక కడాయిని కానీ లేకపోతే పాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం దీంట్లోకి బిర్యానీ ఆకు, ఒక లవంగం, ఒక ఇలాచి, అలాగే చెక్క వేసుకొని వేయించుకోవాలి. మనకి దినుసులు అనేవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మనం జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అలాగే దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని చీలికలుగా తీసుకొని వేసుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇలా మనకి ఆలు అనేది లైట్గా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం బంగాళదుంపని పీల్ చేసుకొని వాటిని క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకున్నాను. నేను ఇక్కడైతే ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని వేసుకున్నాను. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ బంగాళదుంపలు కూడా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి కాలీఫ్లవర్ వేసుకున్నాం. కాలీఫ్లవర్ డైరెక్ట్గా వేసుకోకూడదు కాబట్టి వీటిని వేడి నీళ్ళల్లో ఉడకనిచ్చాను ఉప్పు పసుపేసి. తర్వాత ఈ కాలీఫ్లవర్ని కూడా వేసేసి జస్ట్ ఒక్కసారి కలిపేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా మనకి 5 to 10 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత దీంట్లోకి టొమాటోలు వేసుకోవాలి. టొమాటోస్ నేను ఇక్కడ ఒక 3 టొమాటోలను తీసుకున్నాను, అన్నీ మీడియం సైజులోవి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు టొమాటోలు కూడా మనకి మగ్గిపోయేటట్టు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి టమాటాలు, కాలీఫ్లవర్ అన్నీ కొంచెం బాగా మగ్గిపోయి ఉంటాయి. తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం గరం మసాలాని వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారంని వేసుకున్నాను. ఇక్కడే మీకు కావాల్స్తే మనం సాల్ట్ని కూడా కలుపుకోవచ్చు, ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకొని. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. అంతే అండి, మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది మనకి చపాతీస్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. చివరిగా మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకొని దింపేయచ్చు. అంతే అండి, మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.